వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. RC16 పూజా కార్యక్రమంలో సినీ ప్రముఖుల సందడి. రామ్ చరణ్, జాన్వీ న్యూ లుక్స్ అదుర్స్. తొలి సినిమాతోనే దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సనా. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అవకాశాన్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాకి రంగస్థలానికి సుఖసార్ గారు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానని చెప్తున్నాను అందరికీ. రాండీ సార్, రూబెన్, అవినాష్ గారు అందరూ వర్క్ చేస్తున్నారండి. మెయిన్గా చెప్పాల్సింది రెహమాన్ గారి కోసం. అంటే నా రెండో సినిమాకి ఈ డ్రీమ్ వస్తుందని నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదండి. అంటే కలగంటామండి, మామూలుగా కళ కనేచ్చు. ఈ కళని కనడానికి కూడా ధైర్యం చేయలేదు. అది మా సుక్కు సార్ వల్ల, చరణ్ గారి వల్ల, రవి గారి వల్ల, నవీన్ గారి వల్ల, సతీష్ గారి వల్ల నెరవేరింది. ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమాగా నిలబడతానని కోరుకుంటున్నాను అండి. జాహ్నవి అంటే ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే జాహ్నవి లాంటి అమ్మాయి అని కోరుకున్నానండి. జాహ్నవి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఇందాక రెహమాన్ గారు చెప్పినట్టు క్రేజీ అంటే తెలుగులో ఈ వ్యక్తికి చాలా పిచ్చి ఉంది. సినిమా అంటే పిచ్చి. నేను రంగస్థలం చేసినప్పుడు సుకుమార్ గారు గేమ్ ఓన్లీ 38 minutes నరేషన్ అది చేసాం. బట్ 2 hours నరేషన్ ఎవ్రీ డే ఫర్ 200 days నాకు ఇచ్చింది బుచ్చిబాబు ఆ సబ్జెక్ట్ గురించి. అదే సుకుమార్ గారు బిజీగా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ఓన్ చేసుకుని నేను క్యారవాన్లో కూర్చున్నప్పుడు ఎవ్రీ డే వచ్చి నాకు రంగస్థలం కథ బాగా ఎక్కించాడు. ఆయన అలాంగ్ విత్ సుకుమార్ గారు నేను చాలా వరకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ బుచ్చిబాబుకి ఐ గివ్ ద క్రెడిట్. ఆ పిచ్చి ఇంత పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ సాధించాలంటే మామూలు విషయం కాదు. ఆ పట్టుదల, ఆ సంకల్పం బుచ్చిబాబుకు ఉందని నేనేం ఆశ్చర్యపడిపోవట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సుకుమార్స్ బెస్ట్ పర్సన్ ఇన్ హిస్ టీమ్, దట్ ఇస్ బుచ్చిబాబు. ఉప్పలతో ఆల్రెడీ ఒక పెద్ద సక్సెస్ చేశాను. And along with Bujjibabu, very soon in this time of my career, I can work with Mr. Rahman sir. It is a pleasure, sir, working with you. I still can't believe we are all here standing on this beautiful stage, and I'm very sure we'll make a beautiful film. And it was many people's long dream. నేను జాన్వీ కపూర్ చేయాలని అది ఎంత తెలుసు నీకు, జగదేవ్ వీరుడు అట్లా. సో మా శ్రేయోభిలాషులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ ఎప్పటి నుంచో ఆశపడుతున్న కాంబినేషన్ కూడా ఈ సినిమా ద్వారా రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ జాన్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ వర్క్. థ్యాంక్ యూ సతీష్ గారు. ద ఫస్ట్ టైం బట్ మైత్రితో ఎప్పుడు ఆయన అసోసియేట్ ఉన్నారు. మై సూపర్ హిట్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సతీష్. అందరికీ నమస్కారం. I just want to say thank you. Honestly, I'm still pinching myself to be on the stage with so many people that I love and admire at this early stage in my career. I really feel like I'm truly blessed. Butchi sir came home, I think a couple of months ago to narrate this film, and that's when I saw the madness and the passion in his eyes, and I was like, I just have to work with him, and I think I'm so gifted and blessed to have the opportunity to be a part of this team. And you all have always given me so much love, and I've said this before, but it feels like every time I'm here, it feels like I'm coming home. So thank you so much for that love. I hope I make your proud. So much in the journey మా అందరికీ ఇంత ముందు కారణం మీరు, రవి గారు, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. లవ్ నేను 100 సార్లు చెప్తాను, నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువునని. రాయి చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు. అంటే ఎప్పుడు భయపడతాడు. ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు. విజయ్ సేతుపతి ఎందుకు చేస్తాడు అంటారు, ఆయన ఏం చేస్తారని. అంటే హీ డ్రీమ్స్ బిగ్ అనమాట. ఎప్పుడు బిగ్ 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 అంటే కష్టపడి విజయ్ సేతుపతి మాట్లాడితే ఆయన కనీసం ఈ చిన్న సినిమా, చాలా చిన్న ప్రాజెక్టు చేస్తారని తెలియదు. అంటే ఎందుకు చెప్తానంటే తర్వాత వెళ్ళాం, నన్ను మాట్లాడేసరికి కన్విన్స్ అయిపోయాడు. తర్వాత ఉప్పిన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా ఇంకా రంగస్థానం తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ ఓకే సరే, ఓకే రామ్ చరణ్ సరే మాట్లాడదాం అయితే, ఓకే నెక్స్ట్
మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అరే నేనే థింక్ చేయలేదు, నేనే డ్రీమ్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారు అంటే నువ్వు ఏఆర్ రెహమాన్ అంటే అసలు మాట్లాడను, నో సార్ అని వెళ్ళి మాట్లాడావు. సో ఈ కన్విన్సెస్ ది బిగ్ డమ్ ట్రూ. నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్. అంటే ఎట్లా ఉంటుందంటే ఒకటి నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది, బికాస్ వాడి సబ్జెక్టు, వాడి కాన్ఫిడెన్స్, వాడి సబ్జెక్ట్ కోసం కష్టపడే విధానం, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ముందు ఆ స్క్రిప్ట్ మీద తనకున్న డిమాండ్, తనకున్న కాన్ఫిడెన్స్ చూసారు. ఆ కాన్ఫిడెన్స్ అంతటిని ఇంత డ్రీమ్ బిగ్ చేసేటట్టు ఆలోచన చేస్తుంది. అండ్ విజి ఆల్ ది బెస్ట్. అండ్ డార్లింగ్ చరణ్, ఆల్వేస్ లవ్ యూ. He is crazy. He is crazy, but he has such a great taste. So he gave me a folder of all the 5 situations. He gave a folder of 3 songs. Mostly it was mine. That is the dangerous one. Put mine, I don't know how to bring it. But I think the enthusiasm is very infectious, and we have kind of finished 3 tunes already. And thank you, and I'm wishing you the very best.